Welcome to Lata ZAZ online classes. This is part 9 of atomic structure. ఈ భాగంలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే అబ్బో నియమం చెప్పుకోబోతున్నాం. మనము ఎలక్ట్రాన్ విన్యాసం అంటే ఏమిటి చెప్పుకున్నాం. ఈ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనము వివరించడానికి 3 నియమాలు ఉంటాయి అని తెలుసుకున్నాం. వీటిలో ముఖ్యమైనది అబ్బో నియమం. ఇది పరమాణులో ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు నిండే క్రమాన్ని తెలియజేస్తుంది. జర్మన్ భాషలో అబ్బో అంటే ఊర్ధ్వ నిర్మాణము అని అర్థం. అంటే ఒక్కొక్కటి పేర్చుకుంటూ పైకి వెళ్ళడం అన్నమాట. మరి ఈ అబ్బో నియమం ఏం తెలియజేస్తుంది అంటే పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో ఒక మూలకం నుంచి మరొక మూలకానికి వెళ్తున్న కొద్దీ పరమాణు ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ కలుస్తూ ఉంటుంది. ఈ కర్పరంలో అంటే ఒక కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యని మనం 2n² సూచించవచ్చు. ఇక్కడ చూడండి, ఒక కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అనేదాన్ని మనం 2n² అనే ఫార్ములాతో కనుక్కోవచ్చు. ఇందులో n అంటే ప్రధాన క్వాంటం సంఖ్య. అదేవిధంగా ఒక ఉపకర్పరంలో అంటే SPDF అనే ఉపకర్పరాలు ఉన్నాయి కదా, వీటిని ఆర్బిటాల్స్ అని కూడా అన్నాం. వీటిలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను 2 × 2l+1తో సూచిస్తాం. ఇక్కడ L విలువలు మనకు తెలుసు, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అనమాట. ఈ సూత్రం ప్రకారం చూడండి, మనకి S ఆర్బిటాల్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య మనం కనుక్కోవాలి అంటే ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ L ప్లేస్లో మనం 0ని ఉంచాలి. ఇక్కడ ఈ సూత్రంలో L ప్లేస్లో 0ని ఉంచాలి, ఎందుకంటే S ఆర్బిటాల్ అంటే 0 కాబట్టి. ఉంచినప్పుడు ఏమవుతుంది, 2 × 0 0, 0 + 1 1, సో 2 × 1 మళ్ళీ 2. కాబట్టి మనకి ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు ఉండగలుగుతాయి. అదేవిధంగా ఇక్కడ L = 1 పెట్టినప్పుడు మనకి 6, అంటే P ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లు, D ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్లు, F ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్లు ఉంటాయని మనకి తెలుసు. ఇక్కడ పరమాణు భూస్థాయిలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు అతి తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్లో చేరుతూ వాళ్ళ మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య పరమాణు సంఖ్యకు సమానమయ్యే వరకు ఎలక్ట్రాన్ విన్యాసం అనేది నిర్మించబడుతుంది. దీన్నే మనం అబ్బో నియమం అంటున్నాం. మరి ఏ శక్తి స్థాయి తక్కువది, ఏ శక్తి స్థాయి ఎక్కువది అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే మనకి 2 రకాల సూత్రాలు మనకి ఇక్కడ దోహదపడుతున్నాయి. ఒకటోది n+1l విలువలు. ఇక్కడ వీటి ప్రకారమే మనము ఎలక్ట్రాన్లు ఆయా ఆర్బిటాల్ల n+l విలువలు పెరిగే క్రమంలోనే నిండుతాయి. వీటి ప్రకారమే మనము శక్తి స్థాయిలు ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది చెప్పుకుంటాం. ఒకవేళ ఈ n+l విలువలు సమానంగా ఉన్నట్టయితే అప్పుడు n విలువ తక్కువ ఉన్న ఉపకర్పరాన్ని ఎలక్ట్రాన్లు ముందుగా ఆక్రమిస్తాయి. దీని ప్రకారం చూడండి, ముందుగా మనకి అతి తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్ 1s, దాని తర్వాత 2s, 2p, 3s, 3p, 4s, దీని తర్వాత 3d, 4p, 5s అండ్ సో ఆన్ ఇలా వస్తూ ఉంటుంది. మరి వీటిని సులభంగా ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే మనకి మాయిలర్ చార్ట్ అనేది మనకి ఏ క్రమంలో ఇది వస్తుందో ఈజీగా గుర్తుంచుకోవడానికి మనకి మాయిలర్ చార్టు ఉపయోగపడుతుంది. మరి ఈ మాయిలర్ చార్ట్ మనం ఎలా రాయాలి, ఎలా గుర్తుంచుకోవాలి అంటే మనం ఇక్కడ చూడండి, ముందుగా ఇక్కడ 1s, 2s, 3s, 4s, 5s అని వరుసగా రాసాం. ఇక్కడ 1p అనేది ఉండదు కాబట్టి 2 నుంచి స్టార్ట్ చేస్తాం. 2p, 3p, 4p, 5p. అదేవిధంగా మనకి 3d ఉండదు, 1d, 2d అనేది ఉండదు కాబట్టి మనకి 3 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే తగ్గుకుంటూ వస్తుంది మనకి ఇక్కడ 3 నుంచి. సో 3d, 4d, 5d. ఇక F అనేది 4 నుంచి స్టార్ట్ అవుతుంది, 4f, 5f. ముందుగా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ముందుగా మనకి
అతి తక్కువ శక్తి గల ఆర్బిటాల్ 1s ఆర్బిటాల్. దాని తర్వాత చూడండి 2s ఆర్బిటాల్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వస్తాం, ముందుగా ఏదొచ్చింది 2p, దాని తర్వాత 3s, తర్వాత చూడండి 3p 4s, దీని తర్వాత 3d 4p 5s. సో ఈ విధంగా మనము చాలా ఈజీగా దేని తర్వాత ఏ ఆర్బిటాల్ రావాలి అనేది మనం తెలుసుకోవచ్చు. సో మరి ఇది తెలుసుకున్న తర్వాత మనము కొన్ని పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాలని మనం రాసి చూద్దాం. ఇక్కడ మనము ముందుగా హైడ్రోజన్, మనకు ఇక్కడ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం ఈ విధంగా రాస్తాం, మరియు ఆర్బిటాల ప్రకారం కూడా మనం రాయొచ్చు. ముందుగా హైడ్రోజన్ది చూద్దాం. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ల సంఖ్య 1, కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం 1s1. ఇదే మనం ఇలా రాయాలనుకుంటే ఇలా ఒకటి పెడతాం, ఎందుకు అంటే ఇది 1s ఆర్బిటాల్ కాబట్టి. ఇది 2s ఆర్బిటాల్, ఇది 2p ఆర్బిటాల్. సో ఇక్కడ మనకి ఒకే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అది ఇక్కడ నిండిపోయింది. తర్వాత హీలియం ఎలక్ట్రాన్ల సంఖ్య 2 కాబట్టి 1s2 అని రాసాం. ఇక్కడ 1sలోనే 2 ఎలక్ట్రాన్లు నిండాయి, ఒకటి సవ్య దిశలో, ఒకటి అపసవ్య దిశలో. అదేవిధంగా లిథియం వచ్చేసరికి ఇక్కడ 2, 2sలో 1, 3 ఎలక్ట్రాన్లు. బెరీలియంకి వచ్చేసరికి 1sలో 2, 2sలో 2. బోరాన్ 1sలో 2, 2sలో 2, 2pలో 1. ఇక్కడ ఈ 3 ఎందుకున్నాయి 2pలో అంటే ఇది 2px, 2py, 2pz అన్నమాట. ఈ విధంగా మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాస్తాం. So children, in this part we will know the principles. First principle, that is above principle. So what is above principle? Above principle is, this is German words. Above means building up. So this is very important principle to know how to write electronic configuration of atoms. So what is above principle? Here we know that as we pass from one element to another one of the next higher atomic number, 1 electron is added every time to the atom. We also know that the maximum number of electron in any shell is 2n square, where n is the principal quantum number, and the maximum number of electrons in a subshell is equal to 2 into 2l plus 1, where l equal to 0, 1, 2 and so on. So by this formula we can know in which orbital how many maximum electrons will be filled. So for example, if that is s orbital, l value is 0. So if you substitute l equal to 0 here, this will 2. So 2 electrons, 2 maximum number of electrons we can fill in s orbital. If you take p, l equal to 1, so this is 6. If d, this is 10 electrons. If f, this is 14 electrons. Like this we know how maximum number of electrons by this formula 2 into 2l plus 1, and this 2n square is maximum number of electrons in shell. This is for orbital and this is for shell. So to fill like this, we have to know which is lower energy orbital and which is higher energy orbital. So first of all we have to fill in ground state. First of all we have to fill in ground state. So we have to build up by placing electrons in lowest energy orbitals available until the total number of electrons equal to the atomic number are added. This is called the above principle. So orbitals are filled in order in increasing energy.
So how to know the increasing energy in orbitals? So there are two rules help us to predict electronic configuration. First one, n plus L value, and second one, n value. So first of all we take the n plus L value of that orbital. If n plus L value is same, then we have to take the lower n value. But how to memorize these lower energy to higher energy orbitals? We memorize by Euler chart. So what is Euler chart? This is known as Euler chart. So how to draw this easily? So see, first of all start from 1s, 2s, 3s, 4s, 5s, 6s and so on. Now P will start from 2 only, so not from 1. So 2p, 3p, 4p, 5p and 6p, and D will start from 3. So 3d, 4d, 5d and 6d, and F starts from 4, 4f, 5f and 6f. If you want to know which orbital is lower energy, so see this 1s is lower energy orbital, so we have to draw an arrow mark. And next same we have to come from up. After that 2s orbital, after that 2p, after that 3s. After 3s we have to fill in 3p, 4s. After 4s we have to fill in 3d, 4p, 5s. Like this we will know which is lower energy and which orbital we have to fill after that orbital. So here we will write like this. So from Euler chart we can write lower energy to higher energy. So here given ascending order of energies of various atomic orbitals. So first 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f and so on. So how to write? Here we will write some electronic configurations of atoms. First of all hydrogen, there is only one electron, so we have to write 1s1. Like this orbital wise also we can write, this is 1s orbital, this is 2s orbital, these are 2p orbitals. In 2p this is 2px, this is 2py and this is 2pz orbital. So there is only one electron, so we have to fill like this. In helium there are 2 electrons, so we have to fill in 1s only, one clockwise and one anti-clockwise. And after that lithium there are 3 electrons, so 1s2, 2s1. After that beryllium 1s2, 2s2. Boron 1s2, 2s2, 2p1. If after boron there will be what atom? That is carbon, that is 6 electrons. So we have to write 1s2, 2s2, 2p2. Like this we have to increase one electron in orbitals, but we have to fill maximum electrons in s orbital, only 2 electrons, that why we stopped here. But in p orbital there will be place of 6 electrons, so we have to fill till 6 electrons. Okay, so this is our lesson. Now we'll see the questions. For first one, explain the above principle. Second one, draw the Euler chart. Third one, explain the reason why an electron occupies 6s first instead of 4f. So first above principle, Euler chart. So what is above principle? So see, so this is above principle, first answer.
After that, Euler chart. This is Euler chart. This is second answer. So Telugu medium question. ఒకటో ప్రశ్న అబ్బో నియమాన్ని ఒక ఉదాహరణతో వివరించండి. రెండో ప్రశ్న మైలర్ పటాన్ని గీయండి. సో ముందుగా అబ్బో నియమాన్ని రాద్దాం మనం. అబ్బో నియమం అంటే ఏమిటి? ఇది అబ్బో నియమము. సో ఇది ఒకటో ప్రశ్నకి జవాబు. రెండవది మైలర్ చార్ట్. ఇది మన మైలర్ చార్ట్, మైలర్ డయాగ్రామ్ అంటారు దీన్నే. సో ఇది మన రెండో ప్రశ్నకి జవాబు. దీని తర్వాత మూడో ప్రశ్న, ఒక ఎలక్ట్రాన్ 4f ఆర్బిటాల్ కన్నా ముందు 6s ఆర్బిటాల్లో చేరుతుంది, కారణం వివరించండి. ఇలా ఎలా చేరుతుందో మనం వివరించాలంటే ముందుగా వీటి యొక్క n+l వాల్యూస్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ రాస్తున్నాను 4f n+l వాల్యూ. ఇక్కడ n వాల్యూ అంటే ఇదే మన n అంటే 4. ఇక l వాల్యూలు మనం చెప్పుకున్నాం. L0 అయితే s ఆర్బిటాల్, L1 అయితే p ఆర్బిటాల్, L2 అయితే d ఆర్బిటాల్, L3 అయితే f ఆర్బిటాల్. అంటే f ఆర్బిటాల్ ఉన్నప్పుడు మనము l విలువ 3గా పెట్టుకోవాలి. అప్పుడు ఇదేమవుతుంది 4 + 3 అవుతుంది అంటే 7. సో ఈ 7ని మనం పక్కన ఉంచి 6s కూడా సేమ్ చూసినట్టయితే n+l వాల్యూ, n వాల్యూ 6, s అంటే 0. సో 6 వచ్చింది. ఇక్కడ తక్కువది ఏది? 6s వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి మనం చివరిగా రాయాల్సిందండి. కాబట్టి మనం 4f ఆర్బిటాల్ కన్నా ముందు 6s ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ చేరుతుంది. ఎందుకంటే n+l విలువ 6s ఆర్బిటాల్కి తక్కువ కాబట్టి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో children, see here. First of all, you have to know n+ value of 6s and 4f. So if you take 6s, what is n+l value? For this, n equal to 6 and l equal to 0, because when l equal to 0, that is called as s orbital. So 6 + 0 equal to 6. So 6x value is 6. Next 4f. So if you take 4f, n+l value, n equal to 4 and f equal to 3, because when l equal to 3, that will become f orbital. So 4 + 3, this is equal to 7. So which is lowest energy orbital? That is 6s. So we have to fill, write down, we have to fill in 6s orbital first. Because 6s is lowest energy orbital. 6s is lowest energy orbital than 4f. Okay, because of 6s orbital have n+l value low, that's why that is lower energy orbital than 4f. That's why we have to fill the electron in 4f first. After that, multiple choices. What is the lower energy orbital among the given orbitals? So here, see, here 3d, 4s, 4p, 5s. So we have to take n+l values. For 3d, this is 3 plus. So what is l value for d? Yes, if l equal to 0, that is s, l equal to 1, that is p, l equal to 2, that is d. So 3 plus 2, this is 5, and this is 4 plus 1, this is also 5.
This is 4 plus 0. This is 4. This is 5 plus 0. So this, which is lowest? 4s is lowest. So B is your answer. Next, which of the values is taken into consideration to assign electrons to orbitals? Yes, we have to take n plus l values. So C is your answer. నెక్స్ట్ తెలుగు మీడియం సరైన సమాధానం ఎంచుకోండి. కింద ఇచ్చిన ఆర్బిటాల్లో తక్కువ శక్తి గలది. ఏది తక్కువ శక్తి కలదో తెలుసుకోవాలి అంటే మనం ఎల్ ప్లస్ ఎల్ వాల్యూ తీసుకోవాలి. ఎన్ ప్లస్ ఎల్ వాల్యూని తీసుకోవాలి. ఇక్కడ 3Dకి ఎన్ వాల్యూ 3, ఎల్ వాల్యూ 2. 4Pకి ఎన్ వాల్యూ, ఎన్ విలువ 4, పి విలువ 1. 3 + 2 5, 4 + 1 5. అంటే ఇవి రెండు సేమ్ ఎనర్జీ ఉన్నాయి. అండ్ 4s తీసుకుంటే 4 + 0, 5s తీసుకుంటే 5 + 0. సో చూడండి, ఈ మూడింటికి 5 ఆన్సర్ వచ్చింది, ఇది 4 వచ్చింది. అంటే 4s అనేది తక్కువ శక్తి కలది. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా చివరిది, కింద ఇచ్చిన విలువలో ఏ విలువ యొక్క ఆరోహణ క్రమాన్ని బట్టి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు నిండుతాయి. ఇందాక చెప్పుకున్నాం ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ, అంటే ఇది ఎన్ ప్లస్ ఎల్. సి అనేది మీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు మరిన్ని వీడియోలు అందుబాటులోకి వస్తాయి.